హాయ్ అండి. మీరు కూడా టమాటా పుదీనా చట్నీని ఇలానే చేసుకుంటారా? ఇలా కాకుండా వేరేలా చేసుకుంటే నాకు కూడా షేర్ చేయండి. నేను కూడా డెఫినెట్గా ట్రై చేస్తాను. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే నేను కొన్ని టమాటాస్ని తీసుకున్నానండి. మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. సో దాన్ని ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను. కట్ చేసేసుకున్న తర్వాత అలానే నేను పుదీనాని కూడా అంతా ఒలిచి పెట్టుకున్నానండి. ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్నాను. దాన్ని వాష్ చేసేసి రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత నేను స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకుంటున్నానండి. 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో అయితే నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ అన్నిటిని యాడ్ చేసేస్తానండి. నేను ఫస్ట్ అయితే స్టవ్ హైలోనే పెడతాను. ఒక 1 to 2 మినిట్స్ హైలో పెట్టి మంచిగా ఒక 1 మినిట్ అది సాట్ అయిన తర్వాత దానిలో నేనైతే పుదీనా యాడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా, పుదీనా యాడ్ చేశాను. మనకి టమాటాలు మంచిగా మగ్గాలి అంటే మనం ఉప్పు ముందుగానే యాడ్ చేసుకుంటే బాగా మగ్గుతాయండి. సో నేను ముందే రాక్ సాల్ట్ దానికి సరిపడంత సాల్ట్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాను. అది కొంచెం మంచిగా మగ్గుతుందండి. కొంచెం అయితే మగ్గడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడైతే నేను దీనిలో కావాల్సిన మసాలా అంతా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేసుకున్నాను, ఇంకా కారం. దాని తర్వాత అయితే నేను పసుపు యాడ్ చేసుకుంటాను. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత 2 లవంగాలు యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను హాఫ్ కిలో టమాటాస్ తీసుకున్నానండి. దానికి 2 సరిపోతాయి అనిపించింది. ఇంకా మీరు ఘాటు ఎక్కువ తింటాను అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. మా ఇంట్లో తక్కువ ఘాటు తింటారు, సో నేనైతే తక్కువ యాడ్ చేశాను. అంతే అండి. దాన్ని మూత పెట్టిన తర్వాత మంచిగా మగ్గిపోయింది. సో ఇది మగ్గిన తర్వాత దీనైతే స్టవ్ బంద్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి దీన్ని చల్లారడానికి పెడుతున్నానండి. వన్స్ ఇది మంచిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటున్నాను. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉంటే టమాటా పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. దోశలోకి చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి.